హాయ్ వెల్కమ్ టు వైజాగ్ డైలీ లాగ్. ఈరోజు వైజాగ్ డైలీ లాగ్లో మేమైతే చర్చికి బయలుదేరామని చెప్పాను కదా. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతాయి అవన్నీ కూడా మీకు చూపించబోతున్నాను. చిన్న పిల్లలు కూడా అక్కడ సన్నిధిలో దేవుడి సన్నిధిలో చక్కగా పాడుతారు. మంచిగా రెడీ అయ్యి వచ్చారు పిల్లలిద్దరు. చక్కగా ఎంత క్యూట్గా ఉన్నారో చూడండి. ఆ సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా నీట్గా క్లీన్గా చక్కగా పిల్లలు చాలా యవనస్తులు కానీ చిన్న బిడ్డలు కానీ మంచిగా రెడీ అయ్యి వస్తారు సన్నిధికి అయితే. ఎందుకంటే మనం ఎక్కడైనా ఊరు వెళ్ళినప్పుడు ఎలాగైతే రెడీ అవుతామో సన్నిధి కూడా అంతే రెడీగా చక్కగా నీట్గా తయారై వస్తారు పిల్లలు. దేవుణ్ణి ఆరాధించడంలో పాటలు పాడడంలో చాలా ఉత్సాహం చూపిస్తారు. దేవుడి సన్నిధికి అయితే ఏ వారం కూడా వాళ్ళు ఏదైనా ఎగ్జామ్స్ ఏమైనా ఉంటేనే రారేమో కానీ ప్రతి వారం నుంచి దేవుని చక్కగా ఆరాధిస్తారు, పాటలు పాడుతారు. పిల్లలందరూ ఎంతగానో దేవుడి సన్నిధిలో వాడబడుతున్నారు. వీళ్ళు ఇంకా బాగా వాడబడాలని దేవుణ్ణి అయితే నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను. పాటలు పాడడంలోని ఆరాధన చేయడంలోని దేవుడి సన్నిధిలో ఈ బిడ్డలందరూ ఒక పాత్రలుగా వాడబడాలని దేవుడి సన్నిధిలో కోరుకుంటున్నాను. పిల్లలు ఉన్నతమైన స్థితిలో కూడా వెళ్ళాలి. ఎందుకంటే దేవుడి సన్నిధిలోని మంచి జ్ఞానం దేవుడు ఇస్తాడు. అదే కాకుండా దేవుడి సన్నిధి మా అందరూ ప్రార్థన చేసేవారు, పాటలు పాడేవారు. ఎందుకంటే పిల్లలిద్దరు ఆరాధన విషయంలో అయితే ఎంత మంచిగా ఆరాధన చేస్తారంటే ఇంకా యవ్వనస్తులు అయ్యుండి ఈ ఆరాధనలో నాకు చాలా ఇష్టము. తర్వాత ఈరోజు వాక్యం కూడా నేనే పంచుకున్నాను. పాస్టర్ గారు అయితే బయటికి వెళ్ళారు. అందుకనే నేను వాక్యం చెప్పాలనుకున్నాను. నేనైతే ఫస్ట్ భయపడ్డాను కానీ దేవుడు వాక్యం చెప్పిన ప్రతిసారి నాకు ఏదో ఒక ఆశీర్వాదం దేవుడు ఇస్తున్నాడు. అందుకని చెప్పేసి దేవుని సన్నిధిలో నేను నిలబడడానికి కొంచెం ఉత్సాహం చూపిస్తున్నాను. సన్నిధి అయితే అయిపోయింది. మేము ఇంటికి బయలుదేరుతున్నాము. బ్లెస్సీ అయితే బాగా చెప్పేస్తుంది, వెళ్ళిపోమంటుంది మమ్మల్ని. కానీ నేను బ్లెస్సీని చూస్తే నాకు నేను చూసుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు బ్లెస్సీ దేవుడి సన్నిధికి వచ్చిన సంతోషంగా ఆనందంగా ఉంటుంది. తర్వాత సన్నిధి అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయ్యింది. ఆ వర్షంలోనే తడుచుకుంటూనే ఇంకా ఇంటికి బయలుదేరాము. ఆటో ఎక్కినా సరే వర్షం ఇంకా తుల్లిపోతుంది. నేను వీడియో తీస్తుంటే మా పిల్లలిద్దరూ వీడియో తీయొద్దు అని చెప్పేసి గోల పెడుతున్నారు. వెళ్ళేటప్పుడు చూసారు కదా ఎంత మూడీగా ఉన్నారో. వచ్చినప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే హృదయాలు మార్చేవాడు దేవుడు ఒక్కడే కాబట్టి. అయితే వర్షం తూలుతుందని చెప్పేసి వీడియో ఆపేయమంటున్నారు, బాయ్ బాయ్ చెప్పేయమంటున్నారు. కానీ నేనైతే వీడియో తీసుకున్నాను. నేను తీసుకుంటానులే నేను ఒక్కదాన్నే తీసుకుంటున్నాను. ఇంటికి బయలుదేరిపోయాము. ఇంటికైతే వచ్చాము క్షేమంగానే. కానీ తడిచాము. మేము వచ్చిన తర్వాత ఇంకా వర్షం ఎక్కువ అయ్యింది. మేము లైట్గా తడుచుకొని ఇంటికి వచ్చాము. పిల్లలైతే ఇంకా డిన్నర్ విషయంలో అయితే లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా తడిసినా పర్లేదని చెప్పేసి వచ్చాము. ఎందుకంటే సాటర్డే వరకు స్కూల్కి వెళ్తారు. సండే ఒక్కరోజే కదా ఇంటి దగ్గర ఉంటారు. ఆ ఇంటి దగ్గర ఉన్న రోజు కూడా నేను చర్చికి తీసుకెళ్ళిపోతాను పిల్లల్ని. ఎందుకంటే పిల్లలకి ఆనందమైన దేవుని సన్నిధిలోనే చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలన్న ఆశ. పిల్లలైతే చక్కగా దేవుడి సన్నిధిలో వాయిద్యాలు వాయించి పాటలు పాడి చక్కగా దేవుడి సన్నిధిలో గడిపారు. ఇంకంతా అయిపోయింది. ఇంటికి వస్తే నేనైతే చాలా ఆనందంగా, ఎందుకంటే నాకు వర్షంలో తడవాలంటే చాలా ఇష్టము. కానీ వర్షంలో తడిచినప్పుడు వీడియో తీసుకోవాలంటే ఫోన్ తడిసిపోద్ది. ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.